డ్వాకా రుణమాఫీ పసుపు కుంకుమ ద్వారా చంద్రన్న పాలనలో కోటి మంది మహిళలు ఒక్కొక్కరు సమానంగా 20,000 రూపాయలు లబ్ధి పొందారు. జగన్ రెడ్డి పాలనలో ఒక్కొక్క మహిళ లబ్ధి పొందిన 15,000 రూపాయలకు తగ్గిపోయింది. ఈ రకంగా 50 లక్షల మంది డ్వాకా మహిళలకు జగన్ రెడ్డి టోకరా వేశాడు. నేడు రాష్ట్రంలో 1,14,00,000 మంది డ్వాకా మహిళలుంటే 79 లక్షలకే కుదించారు. ఈ రకంగా 35 లక్షల మందికి మొండి చేయి చూపారు. మద్యం రేట్లు 3 రెట్లు పెంచి 2 లక్షల విలువ గల నాసి రకం మద్యం అమ్మారు. భార్య బిడ్డలు తినాల్సిన మందుబాబుల కష్టార్జితాన్ని మద్యం ద్వారా జగన్ రెడ్డి దోచుకు తింటున్నారు. నాసి రకం మద్యంతో 35 లక్షల మంది ఆరోగ్యాలను నాశనం చేశాడు అని భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి మండిపడ్డారు. తెలుగుదేశం ప్రాంతీయ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ పనికి మాలిన మద్యం వల్ల 30,000 మంది అకాల మృత్యువాత పడ్డారు. నాసిరకం మద్యం ద్వారా మహిళల మాంగళ్యాలు మంటగలుపుతున్నాడు జగన్. పిన్నమ్మ తాలిపి తెంచిన నరహంతకుల్ని రక్షిస్తున్న జగన్ రెడ్డి మహిళా ద్రోహి కాదా అని ప్రశ్నించారు. చెల్లికి ఆస్తిలో భాగం ఇవ్వని జగన్మోహన్ రెడ్డి మహిళా ద్రోహే. కొని తినే ప్రతి వస్తువులపై ధరలు పెంచి ఒక్కో కుటుంబంపై 57 నెలలుగా పాలనలో 3 లక్షల భారం మోపారు. జగన్ ఇచ్చేది గోరంతా, దోచేది కొండంతా. చంద్రన్న పాలనలో సున్నా వడ్డీ 5 లక్షల రూపాయలకు వర్తింపజేస్తే దాని జగన్మోహన్ రెడ్డి 3 లక్షలకు కోత కోసి మోసం చేశాడు. ఆ 3 లక్షలకు కూడా సున్నా వడ్డీ కేంద్రమే భరిస్తుంది. కానీ జగన్ ఇచ్చింది సున్నా. ఉచితంగా ఇల్లు నిర్మిస్తామని చెప్పి నమ్మించి మాట తప్పి ఓటీఎస్ పేరుతో ఒక్కో మహిళ నుంచి 10,000 నుంచి 30,000 వరకు బలవంతంగా వసూలు చేశాడు అని మండిపడ్డారు. రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డికి మహిళలు మంగళం పడతారని, చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని జోసెం చెప్పారు. ప్రతి పేద కుటుంబం నుంచి కూడా మద్యం ద్వారా కావచ్చు, పెరిగిన రేట్ల ద్వారా కావచ్చు, ప్రతి కుటుంబం అన్యాయ విధంగా దాదాపుగా 2-3 లక్షలు వాళ్ళ నుంచి దోసుకునే విధంగా ఈ రోజున వైఎస్ జగన్ పార్టీ ఉంది. పార్టీ ఉందో ప్రతి కుటుంబానికి అన్యాయం చేసే విధంగా ఈ రోజున ఈ పథకాలు ఉన్నాయి. ముఖ్యంగా మరి తెలుగుదేశం పార్టీ టైంలో ప్రతి పేద కుటుంబాన్ని, డ్వాక్రా మహిళలను కానీ ఆదుకునే పరిస్థితి ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీలో ఉంది. ఈ రోజున మనం చూస్తే మట్టికి ఆసరా అనే పేరుతో కాకుండా అదేవిధంగా ఈ రోజున ఎన్నో పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. చాలామందికి మరి టిట్కో ఇల్లు ఆ రోజున తెలుగుదేశం పార్టీలో కట్టుకున్నప్పటికీ కూడా ఆ ఇల్లు ఇవ్వలేని పరిస్థితిలో, పూర్తి అయినప్పటికీ కూడా ఇవ్వలేని పరిస్థితిలో మళ్ళీ ఇప్పుడు డబ్బులు కట్టి, ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా మనం ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆ రోజున పాదయాత్ర